కేసీఆర్ జగన్ కలిసి పనిచేయటం తర్వాత ఫెడరల్ ఫ్రంట్ ఇవన్నీ ఏమంటారు? ఇప్పుడు నేను ఇందాకనే చెప్పా, ఈ రాజకీయాల్లో ఎవరు శత్రువులు ఉండరు, పర్మనెంట్ శత్రువులు పర్మనెంట్ మిత్రులు ఉంటారు. రకరకాలుగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటన్నిటికీ ధైర్యంగా శక్తియుక్తులు ఉపయోగించి ఎదుర్కోవాలా. ఈ పార్టీకి ఢోకా లేని పార్టీ ఇది. ఇది ఏం కొత్తగా కలిసి వచ్చారా వాళ్ళు? ఎప్పటి నుంచో కలిసారు వాళ్ళు. మీకు కొత్త కొత్త ఇవాళ కలిసారు. అందరికీ రాజకీయ పరిజ్ఞానం కలిగిన వాళ్ళకి అందరికి కూడా ఒక సంవత్సర కాలంగా తెలిసింది. ఇది ఏముంది దీంట్లో కొత్తది లేదు, అందరికి తెలిసిందే. వింటావా? తలసాని వస్తారు, ఇంకొక అమ్మాయి వస్తుంది, ఇంకొక అయ్యి వస్తాడు, ఇంకొక తప్ప వస్తాడు. వస్తారు. ఇప్పుడు రాజకీయాల్లో ఎవరితో ఎప్పుడు కలుస్తారు తెలియదు. ఏది బీసీలు రా, మా ఊరికి రా, మా రాయలసీమకి రా, చూపిస్తా నీకు బీసీలు ఎట్లుండేది. ఎవరికి? ఓహో యనమల రామకృష్ణుడు ఎవరు? ఎవరు ఆయన ఏమిటాడు? సార్ ఇప్పుడు కేటీఆర్ లేకపోతే కేసీఆర్ పంపించిన టీము జగన్ కలవటం అనేది ఫెడరల్ ఫ్రంట్ కోసం అనుకుంటున్నారా? ఏపీలో ఫెడరల్ లేదు, పాడు లేదు, పత్తికట్లేదు. ఒక్కొక్క తూరు ఒక్కొక్క పెద్ద మనిషికి అకారణమైనటువంటి కోపము తాపము వస్తుంది. దాంట్లో ఈర్ష్యా ద్వేషాలతో కావచ్చు, స్వలాభంతో కావచ్చు ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ ఆ పాత్ర వహిస్తున్నాడు, మంచిదే, పంపించండి, తప్పేముంది. ఈ దేశంలో ఎవడైనా ఎక్కడైనా పోయి ఆయన ఇక్కడున్నంత వాక్ స్వాతంత్రం వేరే ఎక్కడా లేదు కాబట్టి మాట్లాడతారు. వాళ్ళ అక్కసంతా తీర్చుకుంటారు. వాళ్ళకి తెలిసింది తెలియంది ఇంత బురద తీసుకొచ్చి తెలంగాణ నుంచి వచ్చి చల్లిపోతారు. చల్లని మాకు శక్తి ఉంది కదా, కృష్ణా నది ఇక్కడే ఉంది, బాగా కడుక్కుంటాం. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe.